తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం నిరుద్యోగ జేఏసీ నాయకుడు చంద్రశేఖర్ బ్రతో ఉన్నారండి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చాలా హామీలు ఇచ్చాడు. చాలా హామీలు ఇచ్చి నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మర్చిపోయాడు. నిరుద్యోగులు గుర్తుంటలేరు. ఈరోజు నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, పోరాటం చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఈ రేవంత్ సర్కార్ దున్నపోతు మీద వర్షం పడ్డే వ్యవహరిస్తూ ఉంది. మేము ఉన్నాము, మీకు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం అని చెప్పి ఒక్క ప్రకటన కూడా ఇవ్వడం లేదు. కానీ బహిరంగ సభలో మాత్రం మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పి ఓ దొంగ మాటలు చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. సో మరి ఈరోజు నిరుద్యోగ జేఏసీ నాయకుడు చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. అసలు ఉద్యోగాల పరిస్థితి ఏంది, ఎన్ని నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి, ఏం కథ అనేది అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే అన్న. బాగున్నాను. బాగున్నాం అంటే ఇక ఉద్యోగం లేక ఏం బాగుండడు. అంటే మీరు అందరూ ఏర్కోరు తెచ్చుకోరు కదా రేవంత్ రెడ్డి సర్కార్. ఏరుకోరు తెచ్చుకున్న మొగుడు ఎగిరిగిరిదని అన్నట్టు ఈయన 2 లక్షల ఉద్యోగాలను ఆశపెట్టి మమ్మల్ని కనీసం అంత ముందుకు చేసిన వాళ్ళు అంత తిట్టినా గానీ కొంతవరకు ఎలక్షన్ల ముందరన్నా ఒక 80,000 ఉద్యోగాలు వేస్తుంటే బీఆర్ఎస్ సర్కార్లో వేస్తుంటే వీళ్ళు 80,000 ఉద్యోగాలని వాళ్ళు వేసిన నోటిఫికేషన్ వీళ్ళు నియామక పత్రాలను అందించేసి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మేము అట్నే ఉంది కథ. ఇప్పుడు ఈ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంకోటి యూత్ డిక్లరేషన్ అని పెట్టారు, వాళ్ళే పెట్టారు కదన్న, వాళ్ళే పెట్టారు యూత్. వాళ్ళ యొక్క ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చెప్పిన మాటలే కదా. మేము రాహుల్ గాంధీ ఎలక్షన్ మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ సరూనగర్ స్టేడియంలో వీళ్ళే ప్రకటించినారు. సరూనగర్ స్టేడియంలో మేము ప్రకటించామని చెప్పినాము. లేనిపోయిన అభూత కల్పనలు, ఆశలన్నీ కల్పించి నిరుద్యోగులంతా వాళ్ళ వైపు మలుపుకున్నారు. మేము ఉన్న నోటిఫికేషన్లు కనీసం ఆ నోటిఫికేషన్ చదువుతానన్నా నాకు ఫోన్ చేసి మరి నేను రాను బస్సు యాత్రకు రాను, ఏం రానని మా ఫ్రెండ్స్ వీళ్ళు బస్సు యాత్ర చేస్తుంటే మనకు కావాల్సింది ఏంటిది, వాయిదా పడి చదువుకున్నానంటే అవి అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ బస్సు యాత్ర కన్వీనర్ ఫోన్ చేసి మరి నేను ఇంటికాడ ఉన్నా కూడా ర్యాపిడో బుక్ చేసి తీసుకుపోయి పటాన్ చెరువు కాడ ఉన్న బస్సును ఆపి అక్కడ ఎక్కించినారు. నిరుద్యోగ యాత్ర జరిపించుకున్నారు చాలా మంది. ఈ రోజు ఏది మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు, ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ప్రకటించారు, ఏది కూడా ఇంతవరకు ప్రకటించలేదు. దాని మీద మీ కామెంట్ ఏంది? 2 ఇయర్ క్యాలెండర్ చేంజ్ అయినా 2 ఇయర్ క్యాలెండర్ చేంజ్ అయినా జాబ్ క్యాలెండర్ అయితే చేంజ్ అవ్వట్లేదు. జాబ్ క్యాలెండర్ రావట్లేదు. ఫస్ట్ చేంజ్ కావాలంటే ఫస్ట్ రావాలి కదా. ఇప్పటికి 2.5 సంవత్సరాలు, 3వ సంవత్సరం కూడా ఇంకొక 6 నెలలతో 3 సంవత్సరం కంప్లీట్ అవుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను సరూనగర్ సభలో అన్నాడు, నాకాడ వీడియో కూడా ఉందా, వినండి ఒకసారి. యూత్ డిక్లరేషన్ ప్రకటించండు, మాట్లాడిండు, చేసిండు. నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా. సో ఇది రేవంత్ రెడ్డి చెప్పిన విషయం. సో ఏమన్నాడు అంటే 2 సంవత్సరాలు, ఒక్క సంవత్సరంలో అంటే 100 రోజులు అయ్యా, ఒక్క సంవత్సరంలో 365 రోజులలో ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మేము భర్తీ చేస్తున్నాం. కొందరే మేము భర్తీ చేస్తున్నాం, 1,00,000 ఉద్యోగాలు ఫిల్ చేసినాను. నోటిఫికేషన్ మీ ప్రభుత్వంలో రాలే కదా నోటిఫికేషన్, మీ ఆర్థిక శాఖ ఆమోదించలేదు, మీకు సంబంధం లేని ఉద్యోగాలు. మీ ఆర్థిక శాఖ ఆమోదించింది కేవలం 17,000, అప్రాక్సిమేట్లీ 17,000 ఉద్యోగాలు మాత్రం. మీరు 2 సభలో చెప్పిన 16,673 ఎంతో చెప్పారు. బట్టి విక్రమార్క గారు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాల గురించి మళ్ళీ ఇంకొక నాయకుడు, డిబేట్కి వచ్చిన నాయకులు, చోటా మోటా నాయకులు, ఈ గల్లీ నాయకులు, ఈ చోటా నాయకులు, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అధికార ప్రతినిధులు 2 లక్షల ఉద్యోగాలని మేము ఎక్కడ ప్రకటించలేదు, మీరు అన్ని చూపిస్తానంటే మేము ఇది మేనిఫెస్టో కూడా చూపించినాం. ఎవరిది ఇది? ఇగో వీళ్ళు ఇది ఇచ్చారు చూడండి అన్న. 2 లక్షల యూత్ డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్. ఇది ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం, మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. వాళ్ళు మేనిఫెస్టో, వాళ్ళ పార్టీ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే,
మా స్వహస్తాలతోటి రాసిన కొంతమంది వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అయిపోగా ఈ రోజు వాస్తవంగా నిరుద్యోగులు గతంలో చూసుకుంటే ఇప్పుడు మనం అక్కడ వరంగల్ చూసుకున్నాం, కుమారస్వామి అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. అదే ఖమ్మంలో చూసుకుంటాం, మహిళ ఖమ్మంలో సూసైడ్ చేసుకుంది. ఎందుకు ఈ రోజు ప్రభుత్వాలు మనం స్పందిస్తలేవు, ఎందుకు మాట్లాడతలేవు? వీళ్ళు చేత కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు అన్నమాట వీళ్ళు చేత కాక ఇవన్నీ మాటలు చెప్తున్నారు. మీరు వచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ప్రకటించడం అని అంటారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించింది ఈ సీఎం మాటనంటే ఒక ఆయన అంటాడు, సీఎం సభలలో మస్తుగా అంటాడంట, సీఎం మస్తుగా అంటాడు. వాడు మాట్లాడడానికి కడుపుకు అన్నం తింటుంటా గడ్డి తింటుండేవాడు. సీఎం పిసిసి అధ్యక్షుడు కాబోయే సీఎం మాట్లాడితే దానికి విలువ లేదంట. హామీ చెప్పుకోవాలి కదా, అదే మాట అప్పుడే చెప్తాము, మేము మస్తు సభలలో మాట్లాడతాం, మీరు చేయట్లేదు లేదంటే మేము చేయం కదా. మమ్మల్ని ఎందుకు రాష్ట్రం మొత్తం దాదాపు ఒక 100 మంది నిరుద్యోగులు 2 బస్సులలో దాదాపు ఒక 15 రోజుల పాటు తిండనక తిప్పలనక వదిలేసి మాకు ఉద్యోగం వస్తుంది, మాతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కానీ దాదాపు మాతో పాటు ఉన్న నిరుద్యోగులకు అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో మీ నిరుద్యోగ యాత్ర చేసి. వాస్తవానికి కూడా మీ నిరుద్యోగుల పాత్ర చాలా ఉంది. ఈ రోజు కేసీఆర్ పోవాలి, రేవంత్ రావాలని చెప్పి ఎలక్షన్ ఏదైతే నినాదం ఉందో, ఈ నిరుద్యోగులు మీరు అందరూ కూడా కలిసి అన్ని ఊరు తిరిగి వాడ తిరిగి వాళ్ళకి అర్థమయ్యేది చెప్తేనే రేవంత్ సర్కార్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీరు చెప్తేనే వాళ్ళు ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఓట్లు వేసారు. మేము కాలు మొక్కినాం అన్న, కొంతమంది ముసలి వాళ్ళం ఇప్పుడు చాలా మంది కాలు మొక్కినాం. రేవంత్ రెడ్డి ఓటేమా అసలు రేవంత్ రెడ్డికి ఓటేయండి మాకు ఉద్యోగం వస్తుంది. మా అమ్మమ్మలు మా తాతలు వాళ్ళు ఉంటారు కదా, మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ మీకు సెండ్ చేస్తారు, మీరు పెట్టుకోండి. మేము కాలు మొక్కినాము, మా అమ్మమ్మలు మా తాతలు ఉంటే మీరు ఇచ్చాడు 2,000, ఆయన ఇచ్చే 2,000 మీకేమైతే మాకు ఉద్యోగం వస్తే మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం కదా. అమ్మమ్మ నాయనమ్మ తాత వాళ్ళకి వేయకండి, ఈ రేవంత్ రెడ్డికి వేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటుండు. మొదటి సంవత్సరం మా బతుకులు బాగుపడతాయి. చాలా మందికి పెళ్లిళ్ళు కాలేదు, వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. కింద పొట్ట పెరిగింది, పైన బట్ట వచ్చింది అందరికి. వాడికి ఏజ్ దాదాపుగా 35-40 ఉన్నాయన్న. ఇప్పుడు ఆయన హుజురాబాద్ ఎలక్షన్లు వచ్చినప్పుడు 80,000 ఉద్యోగాలను ఆయన ప్రకటించాడు. ఓలు పాత ఆయన కేసీఆర్. ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ వల్లనే ఈ రెండు జనరేషన్లు ఆగమైపోయినాయి. కేసీఆర్ వల్ల అన్ని పనికి మాల మాట్లాడి పొరంబోగుల మాట్లాడి చెత్త మాటలు మాట్లాడి అప్పట్లో ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఆ చెత్తవాగుడు వాగి మొత్తం. ఇప్పుడు నేను ఎంటెక్ చేసిన ఈ పనికి మళ్ళా మనం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే మనకు ఒక సెటిల్మెంట్ ఉంటుంది, మన రాష్ట్రంలో భద్రత ఉంటుంది, మన రాష్ట్రంలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మా టెక్నికల్ మీద పోవాలంటే ఎక్కడో బెంగళూరు పోవాలా, కోల్కతా పోవాలా, తర్వాత వేరే స్టేట్స్ పోవాలి. మనం అక్కడ పోయి చేసుకున్నాక మన రాష్ట్రంలో మనం చదువుకు మన రాష్ట్రానికి సేవ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది అలాంటి యువత ఇక్కడనే ఉన్నారు. ఈయన ప్రతిసారి మలాంటి ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం, ప్రతిసారి ఎలక్షన్ ఇచ్చిన 2 లక్ష ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు ఇచ్చిన మనకు ఆశపడే వస్తుందంటే బయటకు వచ్చేసినాం. ఇది ఒక ఎడిక్ట్ అన్నట్టు, ఇది ప్రిపరేషన్ అనేది. మనం ఇళ్ళకి వచ్చినాక ఇళ్ళకెళ్ళి బయటికి పోవాలంటే పోబుద్ది కాదు. మళ్ళీ ఏమో అంటే మీ నిరుద్యోగం ఎట్లుంటే అంటే ఒక శబ్దం కొడితే ఉద్యోగం మనం చెప్పుకుంటాం కదా, ఇంట్లో కూడా కొడతాము, మేము కొట్టుకుంటాం, ప్రభుత్వ ఉద్యోగం అయితే అని చెప్పుకుంటాం. మనం ఇజ్జత్ పోతే ఊళ్ళో పోతే ప్రభుత్వ ఉద్యోగం కొట్టకూడదని చిన్న జాబులు చేసుకుంటూ మనం ఉద్యోగం కోసం ప్రిపేర్ అయితే ఈయన వచ్చిండు. పడ్డ ఉద్యోగాలు మీరు రాసుకుంటే పేపర్లో లీక్ అనేది వాస్తవమే. దాన్ని అడ్డు పెట్టుకుని ఎంత రాజకీయం చేయాలో అంత రాజకీయం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఒక అమ్మాయి పవలిక అనే అమ్మాయి చనిపోతే దాన్ని కూడా పెద్ద రాజకీయం చేసి, సరే నిజంగా వాస్తవానికి ఆమె చనిపోయింది కూడా ఉద్యోగం రాలేదని చనిపోయింది, దాన్ని రాజకీయం చేసి దాన్ని అంత చేసినప్పుడు దాదాపు 22 మంది 23 మంది చనిపోయారు నిరుద్యోగం. ఈ రోజు ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు ఎందుకు దాని మీద ఒక మాట మాట్లాడారు? ప్రవళిక చచ్చిపోయిన రోజు మీరు అంతా రచ్చ చేసిరు కదా, సాగును అడ్డు పెట్టుకుని మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. అంతకుముందు ప్రభుత్వాన్ని మీరు బదనం అంటే వాస్తవాలు మాట్లాడారు, బదనం ఏం లేదు. మీరు అంతా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు స్పందిస్తలేరు? ఇంతమంది మాట్లాడతలేరు. సో ఫైనల్ గా చంద్రశేఖర్ గారు, ఈ రోజు ఆయన రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే భవిష్యత్తులో మీరు ఎలాంటి ఉద్యోగం చేయబోతున్నారు? భవిష్యత్తులో అంటే అన్న ఇప్పుడు ఏం చేస్తారంటే ఈయన తప్పు చేసిందని కొంతమంది ఈ నిరుద్యోగ గ్రూప్లలో జాయిన్ అయ్యి టిఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయ్యారు. ఈ టిఆర్ఎస్ లేపుతున్నారు. ఇప్పుడు ఈడు వాంగన వాడు వాంగన వీడు, మన బతుకులు ఇంతే అయితే. అంటే ఈయన మీద మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈ ఇద్దరికి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఇది ఒక 1969 మరో తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 1969లో రాజకీయ నాయకులు నమ్ముకున్నారు. రాజకీయ నాయకులు మోసం చేసినప్పుడు ఏం చేశారు? రేవంత్ రెడ్డి మీద మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో?
రేవంత్ రెడ్డికి ఇప్పుడున్న 8 ఎంపీలు దాదాపుగా 64 ఎమ్మెల్యేలు గెలిచింది కదా, అవి సింగిల్ డిజిట్ అయితే ఖచ్చితంగా 8 ఎంపీలు 0 అవుతాయి. 64 పక్క ఉన్న 4 ఎగిరిపోతుంది, 6 మిగులుతాయి. మరి అవతలంగా 6 ఎగిరిపోయి రాజకీయ నిరుద్యోగం మిగిలిపోతారు ఖచ్చితంగా. ఎవరు గెలుస్తారు, ఏ విధంగా గెలుస్తారు అన్న వాళ్ళు చెప్పుకోవాలి. ఏ విధంగా గెలుస్తారు, ఒక్కరినన్నా గుండె మీద చేసుకుని గెలుస్తాను క్లారిటీ చెప్పవాలి. వాళ్ళకు అంత సీన్ లేదు. వాళ్ళు ఏమైనా ఎన్ని సంపాదించుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎంత ఖర్చు పెట్టాలన్నా కానీ ఎంత ఖర్చు పెట్టినా మీరు గెలవరు. 2023లో వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఖర్చు పెట్టలేదా, వాళ్ళని తీసుకుపోయి నిరుద్యోగం వాళ్ళు చేయలేదా, మిమ్మల్ని ఖచ్చితంగా చేస్తారు. ఈ రోజు ఖచ్చితంగా నిరుద్యోగులతో పెట్టుకున్నందుకు ఈ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితాయండు. నిన్ను చేసి మళ్ళీ ఆయన లేపుతాం అనుకోకు, దీనికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటది. ఈయన పోతే ఆయన పోతే ఈయన అయితే నిరుద్యోగులతో మళ్ళీ ఆయన అనుకుంటాడు. రేవంత్ రెడ్డి రేపు నిరుద్యోగులతో పెట్టుకుంటే రేపు ఇదే నిరుద్యోగులు నువ్వు అనుకుంటావేమో ఈ రోజు ఉద్యోగాల కోసం వాళ్ళు పోటీ పడి చదువుకుంటా ఉన్నారు, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటారు. కానీ వాళ్ళే రాజకీయాలకు దిగి రేపు వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంపీగా పోటీ చేస్తే మాత్రం మీరు ఓడిపోక తప్పదు. ఇక మీకు రాజ్యాంగం కూడా రాదు. ఇక ఒకసారి గుర్తుపెట్టుకో. ఇక వీళ్ళు ఏం ప్రకటిస్తారంటే వీళ్ళు ఒక ఆయన 60,000 అంటాడు ముఖ్యమంత్రి వచ్చి, ఇంక ఉప ముఖ్యమంత్రి వచ్చేమో 80,000 అంటాడు, ఇంకా ఐటీ మినిస్టర్ వచ్చేమో 90 లక్షలు అంటాడు. అంటే వీళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ వీళ్ళు క్లారిటీ తెలుసుకోవాలి. ఫస్ట్ 60,000 ఉద్యోగాలు అంటే ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు లెక్క తెలియదు. ప్రకటించారు మంత్రులు వీళ్ళు. పొన్నం ప్రభాకర్ వచ్చి ఆయన ఒక మాట మాట్లాడతారు. మంత్రి గారు మీ మాట్లాడే మాటలు మీరు క్లారిటీ తెలుసుకోండి. అబద్ధం ఆడినా కానీ కనీసం మీరు ఒక మాట ఒక దగ్గర కూర్చొని మనం ఇదే అబద్ధం ఆడదని 10 చెప్తాను. అవునా, ఇవన్నీ పనికి మళ్ళీ ముచ్చట్లు ఆపేసి ఇప్పటికైనా సరే ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ క్యాలెండర్ ఈ 2026 క్యాలెండర్ అయిపోయే వరకన్నా మీరు 60 లక్షల ఉద్యోగాలు మీరు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి విధి విధానాలు మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఇలాంటివి మీరు ప్రారంభిస్తే కనీసం మీకు విలువ ఉంటుంది. అసలు మీరు ఎట్లా ఓడిపోతారు ఆ విషయం అందరికీ తెలుసు. ఈ వాస్తవం అసలు ఈ తెలంగాణ కోదండరాం ఉన్నాడా లేడా అన్న, ఆయననైతే మేము పోయినాం, ఆయన దగ్గర పోయినాం. ఆయన దగ్గర పోతే సరే మరి ఏంది పరిస్థితి అంటే నేను మాట్లాడుతున్నా 2 సంవత్సరాలు గడిపిండు. 2 సంవత్సరాలు గడిపినాక దాదాపుగా 2 రోజులు మేము 4 సార్లు పోయినాము. 4 సార్లు ఇంట్లోనే ఉండి లేదని చెప్పించుకున్నాడు పిఏతో. ఇది ఆయన అనుకున్నా ఎమ్మెల్సీ ఉద్యోగం నా ఎమ్మెల్సీ జాబ్ ఉంటుందా పోద్దని ఆయన అనుకుంటున్నాము. మరి ఏమనుకుంటాము 4 సార్లు లేడు. మేము ఇట్లా కాదని వెళ్ళిపోయినాం. మేము ఒక రోజు వెళ్ళిపోయి నేనే వెళ్ళిపోయి దాసుకున్నా, బయటకు వచ్చిండు, పోయినా దొరికిండు, పట్టుకున్నాం. ఏంది సార్ ఇట్లా అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది మాకు అంటే రా కూర్చోరా అని కూర్చోబెట్టి మాట్లాడాడు. ఏది 2 లక్షల ఉద్యోగాలు ఏది మేము మీ మాటలు నిన్ని వాస్తవానికి చెప్పాలంటే ఆ రోజు గ్రూప్ 2 పోస్ట్ పోన్ కి ఒక మూమెంట్ జరిగింది. ఎందుకు పోస్ట్ పోన్ అంటే అప్పటికి టిఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపుగా 17 పేపర్లు లీక్ చేసింది. మాకు ఏమనిపించింది అంటే ఇటు 17 పేపర్లు వీళ్ళు లీక్ చేసారు, డెఫినెట్ గా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎగ్జామ్ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ అవినీతి జరుగుతుంది. వీళ్ళు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరగొద్దు, వీళ్ళ తర్వాత ఎగ్జామ్ జరిగితే ఖచ్చితంగా జెన్యున్ గా జరుగుతుంది, మాకు జాబ్ లో న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేమేం చేసినాం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఎవరు ఆధ్వర్యంలో? కోదండరాం సార్ ఆధ్వర్యం. కోదండరాం సార్ ఇక్కడ ఈ రోజు ఎప్పుడన్నా ఒక్క రోజన్నా మా గురించి మాట్లాడుతున్నాడా? మేము పట్టుకున్నాం 4 సార్లు ఇంటికి పోతే లేడని కూడా 4వ సార్లు దొరికింది పట్టుకొని మాట్లాడితే, ఆ రోజు పట్టుకొని మాట్లాడితే నేను ఫిబ్రవరి 15వ తారీఖు లోపు నేను బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేస్తా అంటే ఫిబ్రవరి 15వ తారీఖు బయటకు వచ్చేస్తా అంటే నేనేమన్నా ఫిబ్రవరి 15వ తారీఖు కదా సార్, మీకు 20వ తారీఖు మీకు నెలాఖరులోకి ఛాన్స్ ఇస్తాం, నెలాఖరులోకి మీరు ఉండండి, మీరు మా కోసం ఏ ప్రయత్నాలు చేస్తారో చేయండి, చేసిన తర్వాత మీరు బయటికి రండి, మాతో పాటు కొట్లాడండి, కొట్లాడకపోతే మీ ఖచ్చితంగా మీ శవయాత్ర ఇంకో ఖచ్చితంగా మేము అశోక్ నగర్ లో చేస్తాం చెప్పినాం. సరే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా మీతో పాటు వచ్చి కొట్లాడుతాను. ఇప్పుడు ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ మేము కలిసింది జనవరి 11th 12th కలిసింది. ఆ వీడియో కూడా ఉన్నది మీకు ఇస్తాను. ఓకే, సో ఇదండి చంద్రశేఖర్ తో. సో ఒకటి రేవంత్ రెడ్డి నువ్వు నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నీ ప్రభుత్వం రాదు. ఆ సంగతి ఏందో కేసీఆర్ తెలుసు బాగా. నిరుద్యోగులతో పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు ఈరోజు ఏడా ఉన్నాడో అందరూ చూస్తారు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మాత్రం ఇదే నిరుద్యోగులు నీ లాగతో నడుస్తారు. నువ్వు అంటావు కదా నీ గోయిలు కనుగులతో గోయిలు ఆడుకుంటా చెప్పి అంటావు కదా. ఈ నిరుద్యోగులతో పెట్టుకుంటే వీళ్ళందరూ నీ కనుగుడ్లు వీకి, రేవంత్ రెడ్డి నీ కనుగుడ్లు వీకి వాళ్ళు గోయిలు ఆడుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఎవరు కూడా బాగుపడలే, ఎవరు కూడా అధికారం రాలే.
సో నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉంటా అంటున్నావు కదా, నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉండాలంటే మళ్ళీ నీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయి, జాబ్ కార్డు రిలీజ్ చేయి, నిరుద్యోగ భృతి ఇవ్వు. సో ఈ రోజు వాస్తవానికి కూడా వాళ్ళ రోడ్ల మీద నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు అటు ఇంటికి పోలేక ఇటు రూమ్ రెంట్లు కట్టుకోలేక చాలా మంది అమలు పనికి పోతా ఉన్నారు. అదేవిధంగా ఈ ఏంది మన 100 రోజుల పని కరువు పనులకు పోతా ఉన్నారు. ఊబర్ అని చెప్పి జొమాటో అని చెప్పి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఈ పనులకు పోతా ఉన్నారు. పరిస్థితి ఎట్లా మారిందంటే అన్న, ఇప్పుడు మాతో పాటు ఉన్న రోజు చాలా వరకు మంచి చదువు టెక్నికల్ గా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంటెక్, బీటెక్, ఎంఎస్సి మంచిగా ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్ పీజీలు చేసిన వాళ్ళు మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఏమైందంటే 35 ఇయర్స్ వచ్చినాయి. 35 ఇయర్స్ అందరికి ఆల్మోస్ట్ 30. ఎందుకంటే మేము 35 ప్లస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు ఇంటికాడ తల్లిదండ్రులు ఏజ్ బార్ అయ్యారు. నా ఫ్రెండ్ తెలిసిన ఆయన తల్లిదండ్రులు ఏజ్ బార్ అయ్యారు. ఆయన జాబ్ చేసి ఉంటే వాళ్ళ తల్లిని మంచిగా చూపించుకునేటోడు. ఈయన ఉద్యోగ వేటలో వాడి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులని పట్టించుకోవడం వల్ల వాళ్ళ మదర్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయింది. తను ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన ఉద్యోగం కోసం పోతే ఇప్పుడు 35 ఇయర్స్ ఇప్పుడు 20,000 జాబ్ చేయాల్సి వస్తుంది. ఏంది పరిస్థితి ఇప్పుడు? అదే ఎక్స్పీరియన్స్ కాదు, ఫస్ట్ ఏజ్ బార్. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన చదువుకు ఉద్యోగం రాదు. అది జనరల్ గా ఏదో ఒకటి ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ అలాంటి చదువుకు సంబంధం లేకుండా ఉద్యోగం చేసుకోవాలి. అదే ఎన్ని రోజులున్నా మళ్ళీ అదే బతుకులు అయితే అదే 20,000 ఎక్కువ రావు. ఏంటంటే అదే తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పుడు ఈ చెత్తవాగుడు వాగి లక్షల ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు అనుకుంటే తనకు సంబంధించినటువంటి తన బ్రాంచ్ పైన తన డిపార్ట్మెంట్ పైన జాబ్ చేసి ఉంటే ఈ రోజు తనకు ఒక 2-3 లక్షల సాలరీ వచ్చేది. ఇప్పుడు అలా పరిస్థితి 20,000 జాబ్ చేసి తనతో పాటు చాలా జీతం తనతో పాటు 10th క్లాస్ లో చదువు మానేసిన వాళ్ళు మన ఊర్లో ఉంటారు కదా. నా క్లాస్మేట్స్ ఇప్పుడు వాళ్ళు లారీలు కొనుక్కొని కొందరు రియల్ ఎస్టేట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారు. వాళ్ళ దగ్గర పోయి ఏం రా నువ్వు ఎంత చదువుకుంటేవి, మేము ఆ రోజు మానేసి మేము బాగుపడారా, నువ్వు నీ జీవితం ఏంది ఎట్లా అయిందని క్వశ్చన్ కేస్తే మనం సమాధానం చేయక ఊరుకు పోలేక ఫ్రెండ్స్ లలో కలవలేక ఆత్మహత్య చేసుకునే ఇప్పుడు చాలా వరకు ఆల్మోస్ట్ అయ్యే ఆత్మహత్యలు అవుతుంది. ఎందుకంటే ఇజ్జత్ కోసం చనిపోతున్నారు, పక్కోల కోసం చనిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే మన పరిస్థితి బాగాలేదు, మన పక్కోడేం బాగుపడుతుండే మనం అంతకంటే మంచిదే. ఇప్పుడు మనం ఇక్కడికి వరంగల్ చనిపోయాడు ఒక అబ్బాయి కుమారస్వామి, తన దగ్గర నేను పోయాను. తను దాదాపుగా 96% 10th క్లాస్ లో, ఇంటర్మీడియట్ లో 97% ఉంది, 97%. తనతో పాటు ఉన్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ జాబ్, తను బీటెక్ కంప్లీట్ చేసిండు. తనతో పాటు ఉన్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ జాబ్ సెటిల్ అయిపోయారు. తను ఏంటంటే జాబ్ కొట్టాలి కళ ఉంటది అన్న. ఖచ్చితంగా జాబ్ అంటే మనం సర్వీస్ చేసినట్టు దాంతో పాటు మనకు సాలరీ వస్తుంది, మనం సర్వీస్ చేస్తున్నాం అనేది ఇంటెన్షన్ తోటి మనకు ప్రిపరేషన్ కోసం వచ్చినాం. తను ఏం చేసిండు ఆ ఇజ్జత్ కోసం చనిపోయింది. ఉంటది కదా, తనకు మ్యారేజ్ అయింది అయినా కానీ తన ఏంది కుమారస్వామి కుటుంబం అనాథమైపోయింది. ఇద్దరు పిల్లలు చిన్న ఇంకోటి ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. వాళ్ళ కుటుంబంలో ఏమన్నా వాళ్ళ భార్య ఉద్యోగం కల్పించే అవకాశం లేదు. కనీసం మీ ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చి కూడా అక్కడికి పోయి వాళ్ళని మదిలించేది లేదు. ఎవ్వరు పోలే అన్న. ఇప్పుడు ప్రజా సంఘాలకు సంబంధించిన విఠల్ అన్న గానీ, పృథ్వీ అన్న గానీ, వీళ్ళు మీడియా ఛానల్ వీళ్ళు పోయారు. పాపం వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, మన లెక్క తెగించి కొట్లాడలేరు. వాళ్ళు ఏంటంటే బయటకు చెప్పుకోలేరు. చెప్పుకోక తను సొసైటీకి కుమిలిపోయి సూసైడ్ చేసుకున్నారు. రైట్ చంద్రశేఖర్, ఇట్లా ఇది రేవంత్ రెడ్డి, ఇది నిరుద్యోగ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒకటి వార్నింగ్, నిరుద్యోగులు ఒకటే ఒక వార్నింగ్ ఇస్తారు. నువ్వు కానీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే జంజెడ్ ఉద్యమం ఎట్లయిందో ఆ విధంగానే మరో ఉద్యమం తెలంగాణలో రాబోతా ఉంది. నేపాల్లో ఎట్లయితే జంజీలు ఉద్యమం చేసిర్రు, ఉరికిచ్చి కొట్టిరక లీడర్లని ఉరికిచ్చి కొట్టిరు, బట్టలు తీసి మరి కొట్టిరు. సో నిరుద్యోగులతో పెట్టుకుంటే, నిరుద్యోగులతో గోక్కుంటే మాత్రం నీకు కూడా అదే రోజు పునరావృతం అవుతుంది. వీళ్ళు కూడా నిన్ను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ నిరుద్యోగులు హెచ్చరిస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ నిరుద్యోగుల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మళ్ళీ నీకు అధికారం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆలోచించాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది.